నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముఖ్యంగా ఇసుక, గనులు, మద్యం వ్యాపారాల్లో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దీనివలన రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం వాటిల్లిందని ఆయన ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకను వైసీపీ నేతలు తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారని సీఎం విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు 40,000 కోట్లు కొల్లగొట్టారని, నిర్మాణ రంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దొరికిన మద్యం బ్రాండ్లపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తమకు అనుకూలమైన కంపెనీలకే టెండర్లు ఇచ్చి డిజిటల్ పేమెంట్లను కాదని నగదు రూపంలో వేల కోట్లు వసూలు చేశారని దుయ్యబట్టారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 18,860 కోట్ల ఆదాయం పక్కదారి పట్టిందని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా. అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. మీ భూమి సర్వే చేశాడు, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు, దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం. అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను, మన పోయినప్పుడు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా శ్రీ ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం వడ్లమూడిలోని ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 6 ఏళ్లుగా డీవీసీ హాస్పిటల్ వేలాది మందికి ప్రాణదానం చేసిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా సంగం డైరీకి పాలు పోసే లక్షలాది మంది పాడి రైతులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బిల్లులో 50% రాయితీ కల్పిస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. 0 పడకల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ వంటి 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థాయిలో హెలీప్యాడ్ సౌకర్యం కలిగిన ఏకైక ఆసుపత్రిగా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడడంలో ముందంజలో ఉన్నామని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. 16 సంవత్సరాలు నేను సంగం డైరీ చైర్మన్ గా లేను. నా ముందున్న వ్యక్తులు 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నా కూడా ఎవరు ఇంది కుటుంబం ఆస్తంలా, కానీ ధూళిపాల నరేంద్ర కుమార్ వస్తేనే ఇది కుటుంబ ఆస్తి అంటారు. నాకు అర్థం కాదు, అది వాళ్ళకి రాంది. ధూళిపాల నరేంద్ర కుమార్ వస్తే ఇదేదో ఈయన కుటుంబం ఈయనదే అంటారు. మీరు నన్ను చూసి ఏముంది, ఇంకొక హాస్పిటల్ ఉంది, ఇంకో సంగం డైరీ ఉందనుకుంటారేమో. బట్ దీనివల్ల వ్యక్తిగతంగా నేను నా కుటుంబమో సఫర్ అవ్వచ్చు, బట్ వీ హ్యావ్ సర్వ్డ్ పీపుల్ ఎట్ లార్జర్ ఎక్స్టెంట్. అదొక్కటే మాకు సంతోషాన్ని ఇచ్చేది. ప్రభుత్వం వేధింపులకు గురి చేసి తనల్ని ఇంకా జైలుకు పంపడానికి వెళ్ళినటువంటి తరుణంలో నన్ను బయటకు తీసుకురండి అని ఆయన అడగల, నా బయలు కోసం ప్రయత్నం చేయండి అని ఆయన అడగల. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేస్తోంది. ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది సహకార సంస్థ. ఈ ప్రభుత్వం చేతిలో పడితే ఇది నలిగిపోతుంది.
దీని పునాదులు కదిలిపోతాయి. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీ దృష్టి దాని మీద పెట్టండి అని అడిగారు. దట్ స్పీక్స్ హిస్ కమిట్మెంట్ టు ది ఆర్గనైజేషన్. అప్పుడప్పుడు మాట కాస్త కటువుగా ఉంటది కానీ ఆలోచనలు మనసు మాత్రం ప్రేమగానే ఉంటాయి. ఈ నియోజకవర్గం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ సంస్థల పట్ల ఆలోచనల్లో మాకందరికీ కూడా పెద్ద ఆలోచనలు పెద్ద తేడా లేవు. ఇవన్నీ కూడా ప్రజలతో కలిసి పనిచేయడానికి మార్గాలే తప్ప జీవించడానికో జీవితంలో ఆదాయం సంపాదించడానికో మార్గాలు మాత్రం కాదు. సంఘం డైరీని చూసినప్పుడు నేను చాలాసార్లు అనుకుంటా, ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి మార్గం ఇవాళ రాయలసీమ వ్యవసాయంలో లేనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే ఎంత బాగుంటది అనేటువంటి ఆలోచన అనిపిస్తూ ఉంటది. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలను రెచ్చగొట్టి వారి ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డినని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తీరుపై మండిపడ్డారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని అన్ని విధాలా అణచివేసిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయాక వారిపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. దళిత పారిశ్రామికవేత్తల సమస్యల్ని పరిష్కరించడం పక్కన పెట్టి వారిని రోడ్లపైకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో దళితులకి కేటాయించిన సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని, ఎంతో మంది దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ఇన్సెంటివ్స్ లను నిలిపివేసి వారిని కోల్పోయేలాగా దెబ్బతీశారని గుర్తు చేశారు. ఎంతో మంది దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ఇన్సెంటివ్స్ లను నిలిపివేసి వారిని కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు చాలా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో, నా హయాంలో నేను చాలా వెలగబెట్టాను, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంచాను వాళ్ళనని ఎక్కడ లేని ఎనలేని ప్రేమ ఈ దళిత వర్గాల పట్ల కురిపించాడు ఆయన. నిన్న ఏదో తినే ప్లేట్ కూడా వాళ్ళకి ఇచ్చి నేను తినిపించాను అన్నట్లుగా తప్పుడు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిన్న మాట్లాడిందంతా తప్పు. దళిత పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నది మీరు. ఎంత ఇచ్చారండి మీరు 5 ఏళ్లలో? 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో దళిత పారిశ్రామికవేత్తలకి మీరేమిచ్చారు? ఐ విల్ టెల్ యూ, రికార్డు ఉంది నా దగ్గర. 413,80,00,000 ఇచ్చారు 5 yearsలో. ఎంతండి? 413,80,00,000 ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరానికి సరాసరి 80 కోట్లు ఇచ్చారు మీ హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో దళిత పారిశ్రామికవేత్తలకి 267,69,00,000 ఇచ్చారు. మీరు 5 ఏళ్లలో 413 కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే 267,69,00,000 అంటే సరాసరి సంవత్సరానికి 178 కోట్ల రూపాయలు ఇచ్చారు. 178. మీరు ఇచ్చిందంతా 80 కోట్లు. ఇక్కడ 178 కోట్లు. ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకే దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ రోజున జగన్మోహన్ ఈ పారిశ్రామికవేత్తలకి సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అతని మాయలో పడొద్దు ఎవరు కూడా. దళిత వర్గాల వాళ్ళు ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు కావచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సర్వే అంతా పెద్ద కుట్ర అని, కేవలం భూ కబ్జాలకు పాల్పడేందుకే జగన్ రెడ్డి ఈ సర్వేను అస్త్రంగా వాడుకున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడారు. భూముల రీసర్వే పేరుతో గత ప్రభుత్వం సామాన్య ప్రజలను, రైతులను భయాందోళనకి గురి చేసిందని మంత్రి విమర్శించారు. సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని, దీనివలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి భూములపై యజమానులకు ఉండే హక్కులను కాలరాసే ప్రయత్నం జగన్ చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు తమ భూమిని కాపాడుకోవాలంటే కోర్టుల చుట్టూ తిరిగేలాగా చట్టాలను మార్చారని ఆరోపించారు. గత గవర్నమెంట్ చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు సామాన్య రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా క్లియర్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉండింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారి
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకించి మండల ఎంఆర్ఓస్కి ప్రత్యేకించి గైడెన్స్ ఇచ్చి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ వస్తే బాగుంటుందని ఒక గైడ్లైన్స్ ఇచ్చి ప్రతి సమస్యని క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధానాన్ని మనందరం కూడా ఖండించాలి. రీసర్వే వల్ల విజయనగరం జిల్లాలోనే సుమారు 1,00,000 పైన జాయింట్ ఎల్పిఎమ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ జాయింట్ ఎల్పిఎమ్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము పనిచేస్తున్నాం. గతంలో చాలామంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో. వాళ్ళందరూ కూడా రీసర్వే జరుగుతున్న టైంలో లేకపోవడం వల్ల వాళ్ళ భూములందరూ కూడా ఇష్యూస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వాస్తవం. అవన్నీ కూడా మళ్ళీ రైతులు కూర్చోబెట్టి గ్రీవెన్స్ ఓపెన్ చేసి ఆ గ్రీవెన్స్ దగ్గరుండి మండల అధికారులు, రెవెన్యూ సర్వే అధికారి, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి సాల్వ్ చేసే దశగా వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రెవెన్యూ ఇష్యూస్ని చాలా పారదర్శకంగా సామాన్యుడికి కష్టం లేకుండా న్యాయం జరిగించేలాగా పనిచేయమని చెప్పారు. మరి ఇంతటి ఈ వ్యవస్థని కంప్లీట్గా తప్పుదావ పట్టి సరైనటువంటి గైడెన్స్ అధికారులకు ఇవ్వకుండా ప్రజల్లో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు మరి ఏ రకంగా ఆయన చేసిన పని గొప్పదని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. మన రాష్ట్రం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కూడా గత గవర్నమెంట్లో సుమారు 13,59,000 ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 5,74,000 ఎకరాలు డీవేట్ చేసినటువంటివి. ఎందుకంటే 5,74,000కి ఫ్రీ హోల్డ్ అనేదానికి అసలు ఎలిజిబిలిటీ లేని ల్యాండ్ కూడా 5,74,000ని ఫ్రీ హోల్డ్లకు పెట్టడం కూడా జరిగింది. అందులో కొంత ల్యాండ్ కూడా డీవేషన్ చేశారు. డీవేషన్ అయినటువంటి ల్యాండ్ కూడా కొంత రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు 8,000 ఎకరాలు డీవేస్ట్ చేసినటువంటి ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్లోకి తీసుకెళ్లారు. మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలనే సంగతి మీరు అందరూ కూడా గమనించాలి. మరి అంతేకాకుండా 700 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్ర మొత్తంగా సర్వేరాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారిలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చినప్పుడే సమాజంపై వారికి సరైన అవగాహన బాధ్యత ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు వివిధ పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. విద్యార్థులకి క్లాస్ రూమ్ విద్యతో పాటు దేశ రాజకీయాలు, పరిపాలన మరియు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత వంటి సామాజిక అంశాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని సూచించారు. వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛావాయువులను పీల్చగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పెంగళ వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దేశభక్తితోటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చీమకుర్తి వెంకటేశ్వర్ల వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దామచెల్ల సత్య పాల్గొన్నారు. అనంతరం వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ దామచెల్ల కుటుంబానికి, వారి కుటుంబానికి 45 ఏళ్ల అనుబంధం ఉందని, మండలంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్న వ్యక్తి వెంకటేశ్వర్లని, వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. కుటుంబానికి సుమారుగా 45 సంవత్సరాలు అనుబంధం. మా పెద్ద ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా నాన్నగారు పూర్ణచంద్రరావు గారు బాగా ఎంకరేజ్ చేసి
ఈ మండలంలో ఒక మంచి నాయకుడిగా తయారు చేసి ఆయన కూడా బాగా కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం ఈ మండలంలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి మన చెంకుర్తి వెంకటేశ్వర గారు అని కూడా చెప్పాలి. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి గతంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ రాకముందు ఒకలాగుండేది. దామచర్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయినాక చిన్న కుటుంబాల నుంచి చిన్న కులాల నుంచి కూడగలిగాం. కాబట్టి ఏదేమైనా ఈరోజు ఒకటి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు ఆ కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ముందు కూడా వీళ్ళకి అండగా ఉంటామని కూడా. లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించిన గూడూరి ఎరిక్షన్ బాబు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా రక్తదానం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తదుపరి ఎన్కేఆర్ మానసిక బదిరుల పాఠశాలలోని విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి భోజన ఏర్పాట్లు చేశారు. స్థానిక అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా ఐటీ శాఖ ఎన్నో రకమైనటువంటి మానవ వనరులు శాఖను తీసుకోవడం ఎంతో ధైర్యంతో కూడిన నిర్ణయం అది లోకేష్ గారికి. ఎందుకంటే భావితరాలు బాగుండాలంటే పిల్లల దశ నుంచే బాగా అభివృద్ధి చెందితే మనకి నెక్స్ట్ జనరేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భావితరాలకు చదువుకున్న తర్వాత ఉద్యోగ కల్పన కోసం ఎన్నో సంస్థలను పెట్టుబడుల కోసం విదేశాలు తిరుగుతూ అదేవిధంగా ఎన్నో సంస్థలు పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలను ఒప్పించి హార్డ్వేర్ ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పించడంలో చంద్రబాబు నాయుడు గారికి పోటీ పడుతూ అప్పుడు మనకు హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి ఇప్పుడు ఎంతో మహానగరంగా అభివృద్ధి చెందిందో చూసాం. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఎంతో నిబద్ధతతో పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో ఎన్సీసీ ఇనాగరేషన్ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఎన్సీసీ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎన్సీసీలో చేరటం వలన ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, మానసిక ధైర్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. భావితరాలకు భారత పౌరుణ్ణి తయారు చేయడానికి ఈ ఎన్సీసీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్సీసీలో చేరిన 50 మంది విద్యార్థులకు అభినందన తెలుపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో ఎన్సీసీ సర్టిఫికేట్ మీకు ఉద్యోగ అవకాశాలలో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్సీసీలో చేరటం వలన ఆరోగ్యంగా శరీరం దృఢత్వం కలిగి ఉంటాయని చెప్పారు. గుంటూరు నగరంలో గత 25 సంవత్సరాల నుంచి వేలాది మంది పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి అంజుమన్ ఇస్లామియా గుంటూరు స్కూళ్ళు నందు ఎన్సీసీ ముఖ్యంగా విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విధంగా, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద
వారికి అందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడెట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈరోజు అంజుమన్ ఇస్లామియాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎన్సీసీకి సంబంధించినటువంటి పెద్దలు కమాండెంట్ ఉన్నటువంటి సుదర్శన్ గారు అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దాదాపు 50 మందికి ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ని పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా ముస్లిం ఆడపిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కేవలం చదువుతో పాటు ఈరోజు ఏదైతే కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు కూడా సిద్ధులై ఉండాలనే ఆలోచనతో ఒక పక్కన ఎన్సీసీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు వెయిటేజ్ 10th తర్వాత వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఐఐటీకి కానీ ఐఐటీస్ కానీ వెళ్ళాలనుకున్నా కూడా వెయిటేజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు క్రమశిక్షణ అలాగే ఆత్మస్థైర్యంతో పాటు ముందుగా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా వారందరూ కూడా ట్రైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. తప్పకుండా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యతో పాటు వారందరికీ కూడా ఒక ఆలోచనమైనటువంటి భావి తరానికి భారతీయుడిగా తయారు చేసేటువంటి లక్షణంతో ఈరోజు ఎన్సీసీని పెట్టడం జరిగింది. తప్పకుండా ఇది ఒక ఆరంభం మాత్రమే. తప్పకుండా దీన్ని ముందు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందించేటువంటి విధంగా అంజుమన్ ఇస్లామియా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అంజుమన్ ఇస్లామియా సభ్యులకు, ముందుగా ఎన్సీసీ కమాండెంట్ సుదర్శన్ గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన శాస్త్రీయంగా వెంటనే నిర్వహించి వెనుకబడిన తరగతుల వారికి చట్టసభలలో రిజర్వేషన్ కల్పించడంతో పాటు అన్ని స్థాయిలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పూర్వ చైర్మన్ జస్టిస్ పి ఈశ్వర్య డిమాండ్ చేశారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో భారతరత్న జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ 102వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ పి ఈశ్వర్య, మాజీ మంత్రివర్యులు డొక్క మాణికవర్ ప్రసాద్, మాజీ శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జననాయక్ కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ నేత డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫిబ్రవరి మాసంలో నెక్స్ట్ మంత్లోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషను ఆల్ ఇండియాలో విస్తరించున్నదో అలానే ఆంధ్రప్రదేశ్లో అంత ప్రబలంగా లేకపోయినా మా డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు దానికి గౌరవ అధ్యక్షులు, వారి ద్వారా ఒక రిప్రజెంటేషను మేము ఏదైతే 2 నెలల కింద ఇచ్చినాము, 19th నవంబర్లో ఇచ్చినాము. తర్వాత అప్పటి నుంచి గవర్నమెంట్ ఏది జవాబు చెప్పనందువల్ల ఏమని ఇచ్చినాము, మీరు కులగణన చేయండి. కులగణన ఏదైతే గత ప్రభుత్వం కులగణన 23లో మొదలుపెట్టి ఎలక్షన్స్ కంప్లీట్గా చేసింది కానీ పబ్లిష్ చేయలేదు. ఆ కులగణన పబ్లిష్ చేయండి. లేదంటే కులగణన చేయడానికంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ లిస్టుని తయారు చేసుకోవడానికి రాజ్యాంగంలో హక్కు ఇచ్చింది. అదేంటంటే 2021లో ఆర్టికల్ 342A(3) కింద ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఒక అధికారం ఇచ్చింది. అసెంబ్లీలో ఒక చట్టం చేసుకొని సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టుని తయారు చేసుకొని దానికి విద్యా ఉద్యోగాలకు, లోకల్ బాడీస్కు, అట్లనే సంక్షేమ పథకాలకు, ఎకనామిక్ వెల్ఫేర్ మెజర్స్ కూడా వాడుకోవచ్చు. కానీ ఈ రకమైన ఒక తెలుసుకోలేనంత కాలం పదే మోసపోతూనే ఉంటామని చెప్పేసి, కాబట్టి మనతో కలిసి వచ్చేటువంటి శక్తులు నిజంగా ఈ నిమ్నజాతి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల రక్షణ కోసం మనతో ఉంటున్నారా, లేకపోతే బీసీలు అనేటువంటి కాన్సెప్ట్తో వారి అధికార పదవులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది మనం ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం ముందు ఒక చిన్న ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో
జనగణనలో కులగణన జరిగిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి. అది కూటమి ప్రభుత్వం అంగీకరించి తీరాలనేటువంటి అంశాన్ని ఈ సదస్సు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. ఈరోజు మనం బీసీలో ఏటి కోసం అయితే పోరాడుతున్నామో వాటిని అన్నిటినీ ఆనాడే అమలు చేసినటువంటి ఆదర్శమూర్తి కర్పూరి ఠాగూర్ గారు. ఇంకొకటి ఏంటంటే మనం రాజకీయ నాయకుల్ని ప్రజాసేవకులు అంటాం. వాస్తవంగా నిజమైన ప్రజాసేవకులు ఎవరంటే, ఒక ఆదర్శమైనటువంటి ప్రజాసేవకులు ఈ దేశంలో ఎవరంటే కర్పూరి ఠాగూర్ గారు. ఎందుకంటే ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి చివరికి మళ్ళీ పేదరికంలోనే ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రజల కోసమే ఆయన పనిచేశారు తప్ప ఆయన కోసం ఏనాడు ఒక రూపాయి సంపాదించుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆయన నిజమైన ప్రజాసేవకుడికి నిజమైన నిర్వచనం కర్పూరి ఠాగూర్ గారు. మరి అటువంటి మహనీయుడిని విగ్రహాన్ని దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించుకున్నాము. ఆ విధంగానే ఇవాళ మొట్టమొదటిసారిగా ఆ యొక్క జయంత్యుత్సవాలను కూడా ఇవాళ గుంటూరులో జరుపుకొని దేశంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి గుంటూరు నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు మనందరికీ తెలుసు. క్యాస్ట్ సెన్సెస్ కావాలని మనందరం కోరుకుంటున్నాం. అట్లానే 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనకు చట్టసభల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి. ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి ఉంటే ఏమవుతుందంటే ఇవాళ మనందరూ కూడా బీసీలు ఎవరన్నా మన నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్టీల యొక్క అధినేతల చెప్పు చేతుల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం మనం స్పష్టంగా. కాబట్టి అదే ఒక మనకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.